So hello everyone. Uh, in today's session, we will discuss about function keys. So normally in our keyboard total we have 12 functions. Each function plays a crucial part in the drafting అండి. మనం డ్రాయింగ్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో టోటల్గా మనకి 12 ఫంక్షన్ కీస్ ఉంటాయి. F1, F2, F3, F4 అలా 12 ఫంక్షన్ కీస్కి 12 ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. ఆల్ ఫంక్షన్ కీస్ కస్టమైజ్ చేయడానికి సింగిల్ కమాండ్ అండి, డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్. నోట్ చేసుకోండి. డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ టు కస్టమైజ్ ఫంక్షన్ కీస్. టు కస్టమైజ్ ద ఫంక్షన్ కీస్ డ్రాఫ్టింగ్ సెట్టింగ్ అండి. సో వన్ బై వన్ ఫంక్షన్ కీస్ చూద్దాం. ఫస్ట్ వన్ F1 అంటే హెల్ప్ అండి. నార్మల్గా వెన్ ఎవర్ వి యూజ్ AutoCAD, వీఆర్ యూజింగ్ AutoCAD 2024 అండి. 12 ఫంక్షన్ కీస్ వీ హ్యావ్ F1, F2, F3. F4, F5, F6 అనేది 3D అండి. సో వీ విల్ డిస్కస్ దిస్ 3 లేటర్ ఆన్. ఓకే, నోట్ చేసుకోండి 12 ఫంక్షన్ కీస్. Take 1 minute or take a snap. సో ఫంక్షన్ కీస్ ఎప్పుడు ఆపరేట్ అవుతాయంటే వైల్ వి యూజింగ్ డ్రా కమాండ్స్. మనం ఏదైనా డ్రాయింగ్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఫంక్షన్ కీస్ అనేవి ఆపరేట్ అవుతాయండి. ఎందుకంటే బై డిఫాల్ట్గా కర్సర్ అనేది మనకి నార్మల్గానే ఉంటుంది. వెన్ ఎవర్ వి యూజ్ కమాండ్స్ అప్పుడే మనకి ఫంక్షన్ కీస్ కావాలండి. ఈ ఫంక్షన్ కీస్ ఏమంటామంటే ఆల్సో కాల్డ్ టాగిల్ కీస్. ఫంక్షన్ కీస్ ఏమంటామండి, టాగిల్ కీస్ అంటాం. టాగిల్ అంటే ఏంటంటే ఇట్ విల్ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ ఫంక్షన్స్. ఫంక్షన్ని ఆన్ ఆర్ ఆఫ్ చేస్తాయండి. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు గ్రిడ్ కనిపిస్తుంది, F7 క్లిక్ చేస్తే గ్రిడ్ ఆఫ్ అవుతుంది, F7 క్లిక్ చేస్తే గ్రిడ్ అనేది ఆన్ అవుతుంది, అంతే. ఇట్ విల్ టర్న్ ఆఫ్ ద ఫంక్షన్ ఆర్ టర్న్ ఆన్ ద ఫంక్షన్. ఏంటో ఫంక్షన్స్ ఒక్కొక్క దానికి ఒక రోల్ ఉంటుంది. F7 గ్రిడ్, F8 ఆర్దో, F9 స్నాప్, అలా. It will turn on or turn off functions, also called toggle keys. Okay, we use function keys to turn on and turn off functions. How to use them అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ F1 అంటే హెల్ప్ అంటాం. సో నార్మల్గా మనకి ఇన్ యూజర్ ఇంటర్ఫేస్ ఇఫ్ యూ రిమెంబర్ అండి, ఇది మన కమ్యూనికేషన్ సెంటర్లో మనకి హెల్ప్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు నో ఎనీథింగ్ అబౌట్ ఎనీ కమాండ్, ఏదైనా కమాండ్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే హెల్ప్లోకి వెళ్ళి టైప్ చేయండి LINE. వెన్ వీ హ్యావ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆ కమాండ్ కోసం మీకు డీటెయిల్గా వస్తుందన్నమాట. ఇలా ప్రతిసారి కమాండ్ టైప్ చేయకుండా వీ కెన్ యూస్ ఫంక్షన్ కీ F1. ఎలా యూస్ చేయాలంటే విచ్ కమాండ్ యూ వాంట్ టు నో, ప్లేస్ కర్సర్ ఆన్ ద కమాండ్, ప్రెస్ F1. ఆటోమేటిక్గా ఆ కమాండ్ కోసం మీకు బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేది వస్తుందన్నమాట. సో వాట్ ఈస్ మల్టీ టెక్స్ట్, ఇట్ విల్ షో ద ఇన్ఫర్మేషన్. ఐ విల్ ప్లేస్ కర్సర్ ఇన్ ద మిర్రర్ కమాండ్, ప్రెస్ F1. ఆటోమేటిక్గా మిర్రర్ కమాండ్ కోసం డీటెయిల్గా వస్తుంది. ఐ విల్ ప్లేస్ కర్సర్ ఇన్ ద సర్కిల్, ప్రెస్ F1. ఇట్ విల్ గివ్ డిస్క్రిప్షన్ అబౌట్ ద సర్కిల్ కమాండ్ ఇన్ డీటెయిల్గా. ఇలా మనం F1 యూజ్ చేయాలి. ప్లేస్ కర్సర్ ఆన్ ద కమాండ్ ఇన్ ద రిబ్బన్, ప్రెస్ F1. మీరు అక్కడ చిన్న హెల్ప్ వచ్చింది చూసారా, హెల్ప్లో లాస్ట్లో చూడండి, ప్రెస్ F1 ఫర్ మోర్ హెల్ప్ అని అన్నది కదా, అలా. సో జస్ట్ ప్లేస్ కర్సర్ ఆన్ ద కమాండ్, ప్రెస్ F1. ఇట్ విల్ గివ్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ ద కమాండ్ అన్నమాట. దాన్ని ఏమన్నాం, F1 అంటాం. నెక్స్ట్ వన్ F2 ఇన్ ద సెన్స్ కమాండ్ లైన్ టెక్స్ట్ విండో. కమాండ్ లైన్ టెక్స్ట్ విండో. సో when we using commands will specify some information అండి. సో ఏదైతే కమాండ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ కమాండ్ ఇన్ఫర్మేషన్ మీరు చూడాలి అంటే ఈ కమాండ్ లైన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తే వీ హ్యావ్ సమ్ కమాండ్ హిస్టరీ. మళ్ళీ దీన్ని మినిమైజ్ చేయాలంటే మాన్యువల్గా మినిమైజ్ చేయాలి. ఇలా మాన్యువల్గా మినిమైజ్ ఆర్ మ్యాక్సిమైజ్ చేయకుండా షార్ట్ కట్ F2 టు సీ
కమాండ్ హిస్టరీ అనమాట. కమాండ్ లైన్ ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవుతుంది ఆర్ క్లోజ్ అవుతుంది. కమాండ్ లైన్ ఎక్స్పాండ్ ఆర్ క్లోజ్ చేయడం కోసం F2 ఫంక్షన్ ఆపరేట్ అవుతుంది అనమాట. టు ఎక్స్పాండ్ ఆర్ క్లోజ్ కమాండ్ హిస్టరీ, టు ఎక్స్పాండ్ ఆర్ క్లోజ్ కమాండ్ హిస్టరీ. దట్ ఈస్ యువర్ F2 అండి. నెక్స్ట్ వన్ F3 అండి. F3 అంటే ఓ స్నాప్. ఓ స్నాప్ అంటే ఆబ్జెక్ట్ స్నాప్. ఓ మీన్స్ ఆబ్జెక్ట్. సో నార్మల్గా మనకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటి, లైన్స్, పాలిలైన్, సర్కిల్, ఆర్క్. సో బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్స్ బట్టి ఆబ్జెక్ట్కి స్నాప్ పాయింట్స్ ఉంటాయి. నార్మల్గా లైన్కి ఏముంటుందంటే 2 ఎండ్ పాయింట్స్, ఒక మిడ్ పాయింట్. దిస్ ఈస్ ద డిఫాల్ట్ పాయింట్స్. అలా కాకుండా మనం డ్రాఫ్టింగ్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా పర్పెండిక్యులర్ పాయింట్ కానీ ఇంటర్సెక్షన్ పాయింట్ కానీ వస్తూ ఉంటాయి. అలాగే సర్కిల్కి ఏముంటాయంటే బై డిఫాల్ట్గా ఒక సెంటర్ పాయింట్, ఈ టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ కనిపిస్తున్నాయి కదా, దోస్ ఆర్ కాల్డ్ క్వాడ్రంట్స్ అంటాం. ఇలా ఎప్పుడైతే ఇఫ్ యూ వాంట్ టు డ్రా ఎనీ ఆబ్జెక్ట్ బై యూజింగ్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ పాయింట్స్ అనమాట. ఏదైనా ఆబ్జెక్ట్ని ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని డ్రా చేయాలి అన్నప్పుడు ఓ స్నాప్స్ అనేవి ఆన్ చేయాలి. అర్థమైందండి? ఇప్పుడు ఒక లైన్ డ్రా చేశాను. ఈ లైన్ డిస్టెన్స్ 10 ఉంది. లైన్ డిస్టెన్స్ అంతా 10 స్పెసిఫై చేశాను. ఇప్పుడు నాకు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ చూడాలి. సో డిస్టెన్స్ చూడడానికి లాస్ట్ క్లాస్లో లీనియర్ డైమెన్షన్ కమాండ్ చూసాం. వెన్ వీ ఎక్స్ప్లెయిన్ కోఆర్డినేట్ సిస్టమ్ క్లాస్లో చూసాం కదా. లీనియర్ డైమెన్షన్ కమాండ్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇచ్చాను. ఫస్ట్ పాయింట్ ఈ ఎండ్ పాయింట్ దగ్గర, సెకండ్ పాయింట్ ఈ ఎండ్ పాయింట్ దగ్గర క్లిక్ చేసి ఇలా డైరెక్షన్ ఇచ్చి క్లిక్ చేశాను. అదే మనకి ఈ పాయింట్స్ హైలైట్ అవ్వకపోతే డైమెన్షన్ చూపించగలమా? అవునండి. సో ఓ స్నాప్ ఆఫ్లో ఉంటే నాకు చూడండి పాయింట్ అనేది కనిపిస్తుందా? స్పెసిఫిక్ ఫస్ట్ ఎక్స్టెన్షన్ పాయింట్ అంటుంది. బట్ ఇలా క్లిక్ చేయొచ్చా అప్రాక్సిమేట్గా? ఇలా ఓకేనా ఫ్రమ్ దిస్ పాయింట్ అండి? అప్రాక్సిమేట్గా కాదు, మనకి ఎగ్జాక్ట్గా క్లిక్ చేయాలి అంతే. ఇఫ్ యూ వాంట్ టు డ్రా ఎనీ స్కెచ్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ పాయింట్స్, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓ స్నాప్ అనేది ఆన్ చేసుకుంటాం. నేను ఎల్ ఎంటర్ కొట్టాను, ఇది 10 ఎంటర్, పైకి 10 ఎంటర్. ఇలా స్ట్రైట్గా లైన్ రావాలంటే ఆర్దో అనమాట. ఇప్పుడు నాకు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి లైన్ కావాలి. ఎల్ ఎంటర్ ప్రెస్ చేయండి. స్పెసిఫిక్ ఫస్ట్ పాయింట్ హియర్, బట్ పాయింట్ వస్తుందా అండి? రావట్లే. అప్పుడు ఏం చేయాలంటే F3 ఆన్ చేసుకోవాలి. F3 ఆన్ చేసుకుంటే యూ విల్ గెట్ ద ఎండ్ పాయింట్ ఫ్రమ్ హియర్ టు హియర్ లైక్ దట్. టు డ్రా ఆబ్జెక్ట్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్కి లైన్ కావాలి. ఎల్ ఎంటర్ కొట్టి ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వండి, ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వండి, ఎస్కేప్. ఈ ఎండ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్కి లైన్ కావాలి. ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వండి అండ్ ఈ మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ సింబల్ ఏంటండి? ట్రయాంగిల్. ఎండ్ పాయింట్ సింబల్ ఏంటంటే స్క్వేర్. వెన్ ఎవర్ యూ వాంట్ టు డ్రా ఎనీ ఆబ్జెక్ట్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ పాయింట్స్, మనం ఏం చేస్తామంటే ఓ స్నాప్స్ అనేవి యూజ్ చేస్తామండి. అదేందండి, ఇలా ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకుని డ్రా చేయాలి అన్నప్పుడు మనం ఓ స్నాప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను ఓ స్నాప్ ఆన్ చేశాను బట్ ఎండ్ పాయింట్ రావట్లేదు. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. టు కస్టమైజ్ ఎనీ ఫంక్షన్కి కమాండ్ వచ్చేసరికి డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ అనమాట. డీజే సెంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు పోలార్ ట్రాకింగ్ పక్కన ఓ స్నాప్ ఉంటుంది. ఇక్కడ ఓ స్నాప్లో F3 ఆన్ అయి ఉంటుంది, బట్ ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, సెంటర్ పాయింట్ ఆఫ్ అయి ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్కి వచ్చి ఇక్కడ సెలెక్ట్ ఆల్, ఓ స్నాప్స్ అన్నీ సెలెక్ట్ చేసి ఓకే చేయండి. నౌ యూ విల్ గెట్ ద పాయింట్స్. డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ డీజే సెంటర్ అని టైప్ చేసి ఓ స్నాప్లో అన్ని ఓ స్నాప్స్ టర్న్ ఆన్ చేయండి. ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా, ఇవి ఓ స్నాప్ ఒక సింబల్స్. ఎండ్ పాయింట్కి ఈఎన్డి, మిడ్ పాయింట్కి ఎంఐడి, సెంటర్ పాయింట్కి సర్కిల్, జియోమెట్రిక్ సెంటర్కి సర్కిల్, ఇవన్నీ సింబల్స్ అనమాట.
సో ఇక్కడ మీకు ఎల్ ఎంటర్ కొట్టినప్పుడు సింబల్ కనిపిస్తుంది, స్క్వేర్ సింబల్. ఆ స్క్వేర్ సింబల్ ఎలా కనిపిస్తుంది? గ్రీన్ కలర్లో ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ సైజ్ ఆఫ్ ద ఓస్నాప్, అప్లికేషన్ మెనూలో ఆప్షన్స్కి వెళ్ళండి. ఆప్షన్స్లో డ్రాఫ్టింగ్లోకి వెళ్తే ఇక్కడ మార్కర్ సైజ్ కనిపిస్తుంది కదా, ఇది మార్కర్ సైజ్ అనమాట. నేను మ్యాక్సిమం ఇచ్చాను. ఎల్ ఎంటర్ కొట్టండి, చూడండి మార్కర్ సైజ్ ఎంత పెద్దగా వస్తుందో. ఆప్షన్స్లోకి వెళ్ళి మార్కర్ సైజ్ కంట్రోల్ చేయండి. ఈవెన్ మార్కర్ సైజ్ ఇచ్చినా కూడా కనిపించట్లేదంటే ఇక్కడ మార్కర్ ఆఫ్లో ఉంటుందండి. మార్కర్ ఆఫ్లో ఉంటే కనిపిస్తుందండి పాయింట్, లేదు కదా. ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో డ్రాఫ్టింగ్లో మార్కర్ ఆన్ చేసుకోవాలి, సైజ్ ఇవ్వాలి, ఇక్కడ ఓస్నాప్స్ కూడా ఆన్ చేసుకోవాలి, F3 ఆన్ చేసుకోవాలి, అప్పుడే మనకు వస్తాయి. సో ఏం చేయాలి? డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్, ఓస్నాప్స్, సెలెక్ట్ ఆల్, తర్వాత ఆప్షన్స్ కమాండ్ ఏంటంటే ఓపీ. డ్రాఫ్టింగ్లోకి వెళ్ళి మార్కర్ సైజ్ ఇవ్వండి. ఆప్షన్స్లోకి వెళ్ళి మార్కర్ సైజ్ అని ఇవ్వండి. ఈ రెండు ఇస్తేనే మనకి ఓస్నాప్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? ఇలా ఓస్నాప్స్ ఆన్ చేసుకుని ఓకే చేయండి. నౌ వీ కెన్ డ్రా ఈజీలీ బై యూజింగ్ లైక్ దిస్, యూజింగ్ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ ఇంటర్సెక్ట్ అయితే ఏమైనాయి? యూ విల్ గెట్ ద ఇంటర్సెక్షన్ ఓస్నాప్. ఈ ఇంటర్సెక్షన్ నుంచి ఈ మిడ్ పాయింట్కి, ఈ ఇంటర్సెక్షన్కి ఇలా. దిస్ ఈజ్ ఓస్నాప్ అంటామండి. టు డ్రా ఆబ్జెక్ట్స్ యూజింగ్ ఎగ్జిస్టింగ్. సింపుల్ అండి. ఇప్పుడు డైమెన్షన్ చూపించాలంటే ఈ పాయింట్ మీకు కావాలో వద్దు, ఇక్కడ నుంచి ఇక్కడికే చూపించాలి కదా. ఆ పాయింట్ రావాలంటే ఓస్నాప్ ఆన్ చేసుకోవాలి. ఓస్నాప్ ఆన్ చేసుకున్న రావట్లేదంటే డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్లో ఓస్నాప్ సెట్టింగ్స్ అన్నీ ఆన్లో ఉండాలి, అప్పుడే మనకి ఓస్నాప్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రెక్టాంగిల్ ఉంది, నాకు ఈ రెక్టాంగిల్ మధ్యలో సర్కిల్ కావాలి. సో సి ఎంటర్ కొట్టాను, స్పెసిఫిక్ సెంటర్ పాయింట్ అని ఇచ్చాను. ఇక్కడికి వెళ్ళగానే మీకు ఒక ఓస్నాప్ వచ్చింది కదా, దీన్ని జియోమెట్రిక్ సెంటర్ అంటాం. ఈ రెక్టాంగిల్ పాలీలైన్కి సెంటర్ పాయింట్ వచ్చేసరికి పాలీలైన్ ఎనీ క్లోజ్డ్ పాలీలైన్ అండి. సో డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్లో మనకి టోటల్గా 14 ఓస్నాప్స్ ఉంటాయి. ఇందులో జియోమెట్రిక్ సెంటర్ అనేది మనకి 2015 నుంచి వచ్చిందనమాట. బిఫోర్ 2015 మనకి 13 ఓస్నాప్సే ఉన్నాయి. వాట్ ఈజ్ జియోమెట్రిక్ సెంటర్ అంటే క్లోజ్డ్ పాలీలైన్స్కి సెంటర్ పాయింట్ని జియోమెట్రిక్ సెంటర్ అంటాం. సర్కిల్కి సెంటర్ పాయింట్ని, సర్కిల్కి ఆర్క్కి వచ్చే సెంటర్ పాయింట్ని సెంటర్ పాయింట్ అంటాం. ఓకేనండి. సో మరి అప్పట్లో ఇలా సర్కిల్ ఎలా డ్రా చేసుకునే వాళ్ళం అంటే ఎల్ ఎంటర్ కొట్టి ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ మిడ్ పాయింట్ లైన్ డ్రా చేసుకుని సి ఎంటర్ ప్రెస్ చేసి ఈ మిడ్ పాయింట్ బేస్ చేసుకుని డ్రా చేసేవాళ్ళం. తర్వాత ఈ లైన్ని డిలీట్ చేసేవాళ్ళం ఇలా. అలా కాకుండా మనకి నెక్స్ట్ వచ్చేసరికి F11 అంటే ఓస్నాప్ ట్రాకింగ్ అండి. ఏంటండి? ఓస్నాప్ ట్రాకింగ్. ఓస్నాప్స్ని ట్రాక్ చేసుకుంటూ కూడా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. అంటే మనకేంటి, ఎగ్జాక్ట్గా ఈ ఎండ్ పాయింట్ కాకుండా ఈ ఎండ్ పాయింట్ నుంచి సమ్ డిస్టెన్స్లో లైన్ స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఎల్ ఎంటర్ కొట్టి ఓస్నాప్ ట్రాకింగ్ F11. మీరు ఇక్కడ కస్టమైజేషన్లో ఓస్నాప్ కింద ఓస్నాప్ ట్రాకింగ్ ఆన్ చేసుకోండి. ఇది ఓస్నాప్ ట్రాకింగ్. వెన్ ఓస్నాప్ ట్రాకింగ్ ఈజ్ ఆన్, జస్ట్ కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేసి ఒక మిల్లీ సెకండ్స్ వెయిట్ చేయండి. జస్ట్ ఒక 1 సెకండ్ వెయిట్ చేసి కర్సర్ ఇలా మూమెంట్ చేసామనుకోండి, మీకు ఒక డాట్ లైన్ వస్తుంది కదా, ఆ డాట్ లైన్ని ఓస్నాప్ ట్రాకింగ్ అంటాం. జూమ్ చేస్తే ఇలా కర్సర్ అక్కడ ప్లేస్ చేయగా ఒక ప్లస్ ఐకాన్ వచ్చింది కదా, ఈ ప్లస్ ఐకాన్ ఏమంటాం అంటే టెంపరరీ ట్రాకింగ్ పాయింట్ అంటాం. టెంపరరీ ట్రాకింగ్ పాయింట్ అంటాం. సో యూ విల్ గెట్ ద ట్రాకింగ్ లైన్ అరౌండ్ ద ట్రాకింగ్ పాయింట్. సో ట్రాకింగ్ పాయింట్ మనం జూమ్ చేసామనుకోండి పోతుంది. సో ఎప్పుడైనా ఓస్నాప్ ట్రాకింగ్ పాయింట్ యూజ్ చేస్తున్నప్పుడు జూమ్ చేయకూడదు అనమాట. డోంట్ జూమ్ వైల్ ట్రాకింగ్. సో ముందుగానే ఫిట్ చేసుకొని ఇలా ట్రాక్ చేసి క్లిక్ చేయండి. ఇలా ఒక లైన్ ఇచ్చాను. సో నాకు వెర్టికల్గా లైన్ కావాలి, ఈ లైన్ ఎంత డిస్టెన్స్ ఉందో అంతే కావాలి. ఏం చేయాలి? జస్ట్ ఇలా ట్రాకింగ్ పాయింట్ ప్లేస్ చేసి ఇలా కర్సర్ పెట్టండి, వచ్చిందా? క్లిక్ చేయండి. నాకు ఈ హారిజంటల్ లైన్ ఎంత కావాలో అంతే కావాలి. సో నార్మల్గా వస్తుందా ట్రాకింగ్? రావట్లే. జస్ట్ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయండి, F11 ఆన్ చేసుకొని దెన్
you will get the tracking line అనమాట, like this. So just you have to turn on F11, just place cursor on the OSNAP, now C enter కొట్టి ఇక్కడ ఒక OSNAP ట్రాకింగ్ పాయింట్ ప్లేస్ చేశాను, ఇక్కడ ఒక OSNAP ట్రాకింగ్ పాయింట్ ప్లేస్ చేశాను, ఈ రెండు ఇంటర్సెక్షన్ దగ్గర డ్రా చేస్తాను ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఒక లైన్, ఈ లైన్ డ్రా చేయండి, ఈ రెండు ట్రాక్ చేసుకుంటూ సర్కిల్ డ్రా చేయండి విత్ రేడియస్ ఆఫ్ 12. నో ఇలా ఒక లైన్ ఉంది, ఇలా ఒక లైన్ ఉంది, ఈ రెండు ఒక దగ్గర మీట్ అవుతాయి కదా, ఆ మీటింగ్ పాయింట్ దగ్గర సర్కిల్ కావాలి. సి ఎంటర్ కొట్టండి, ఈ ఎండ్ పాయింట్ దగ్గర ట్రాకింగ్ పాయింట్ ప్లేస్ చేయండి, ఇలా డ్రాగ్ చేసుకుంటూ వచ్చిందా ట్రాకింగ్ ఇంటర్సెక్షన్ క్లిక్ చేయండి. సో పాయింట్ ఎలా ప్లేస్ చేయాలి, సి ఎంటర్ కొట్టిన తర్వాత జస్ట్ 1 సెకండ్ ఇక్కడ హోల్డ్ అవ్వండి, ఆటోమేటిక్గా మీకు ఒక ట్రాకింగ్ పాయింట్ వస్తుంది, ఇక్కడ ఒక ట్రాకింగ్ పాయింట్ వస్తుంది, జూమ్ చేస్తే పోతాయి. సో డోంట్ జూమ్ while tracking. Place cursor at OSNAP point while using comments. ఫంక్షన్ కీస్ అన్ని కమెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడే వర్కౌట్ అవుతాయి. while using comments, it will place, AutoCAD will place a tracking point, okay na, at a tracking point places a tracking point, okay na andi. అలా ఒకేసారి మనం 7 OSNAP ట్రాకింగ్ పాయింట్స్ ప్లేస్ చేయొచ్చు. 7 చూడండి, ఒక ర్యాండమ్గా లైన్ సర్కిల్ కమెంట్ సి ఎంటర్, ఇక్కడ ఒక సెకండ్ ఆగాను, ఒక పాయింట్ వచ్చిందా, నాకు సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్. చూడండి, ఫస్ట్ పాయింట్ ఉంది, ఫోర్త్ పాయింట్ ఉంది, ఒకేసారి మనం 4 పెట్టాం. 1 more second 5, 1 more second 6, 1 2 3 4 5 6 7. సో 7th పాయింట్ ఉంది, ఫస్ట్ పాయింట్ ఉంది. ఇప్పుడు నేను 8th పాయింట్ ప్లేస్ చేయగానే ఫస్ట్ పాయింట్ పోయింది చూసారా, మళ్ళీ 8th పాయింట్ పెట్టగానే ఈ పాయింట్, అలా ఈ పాయింట్ ప్లేస్ చేయగానే మిడ్ పాయింట్ పోయింది. మ్యాక్సిమం మనం 7 OSNAP ట్రాకింగ్ పాయింట్సే ప్లేస్ చేయగలం అనమాట. ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, వీ కెన్ ప్లేస్ 7 ట్రాకింగ్ పాయింట్స్ at a time. ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, 7 ట్రాకింగ్ పాయింట్స్ at a time. OSNAPs ట్రాకింగ్, ఇక్కడ మనం ఈ OSNAPsని ట్రాక్ చేసుకుంటూ డిస్టెన్స్ కూడా ఇవ్వచ్చు. రేపు మనం డ్రా కమెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఎక్సర్సైజ్లన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ ఓవర్ వ్యూ అనమాట. సో ఫ్రమ్ దిస్ పాయింట్ నాకు హార్జెంటల్గా సర్కిల్ కావాలి, చిన్న సర్కిల్, ఎంత ర్యాండమ్గా సర్కిల్ ఇవ్వండి, విత్ డిస్టెన్స్ ఎంత అండి 40. ఇవన్నీ నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇది జస్ట్ ఓవర్ వ్యూ మాత్రమే, ఫంక్షన్ కీస్ అంటే ఏంటి అని, ఓకేనా. ఇక్కడ సెంటర్ పాయింట్ ఇచ్చి ఇలా ట్రాకింగ్ ఇచ్చి కర్సర్ అలా ఉంచండి, డిస్టెన్స్ 40 అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. బాగా దూరం వచ్చింది కదా, ఇక్కడ సర్కిల్ ఇచ్చాను, కర్సర్ ఇలా ప్లేస్ చేసి జస్ట్ 10 అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి, ఇక్కడ సర్కిల్ ఇచ్చాను, డిఎల్ఏ ఎంటర్ కొట్టండి, ఇక్కడ నుంచి డిస్టెన్స్ అంతే ఇక్కడికి 10 అనమాట. చూసారా, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంటర్ పాయింట్ నుంచి వెర్టికల్గా 10 డిస్టెన్స్లో సర్కిల్ కావాలి. సి ఎంటర్, ఫస్ట్ సర్కిల్ కమాండ్, స్పెసిఫిక్ సెంటర్ పాయింట్ అడిగింది కదా, మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఈ సెంటర్ పాయింట్ దగ్గర కర్సర్ ప్లేస్ చేయగానే ఎస్ F3 ఆన్ చేసుకోవాలి, F11 రెండు ఆన్ చేసుకోవాలి, లేదంటే OSNAP రాదు కదా. మనం ట్రాకింగ్ పాయింట్ ఎక్కడ ప్లేస్ చేస్తాం, OSNAP పాయింట్ దగ్గర ప్లేస్ చేస్తాం. ఇలా ట్రాక్ చేసుకుని ఎంత డిస్టెన్స్ అవ్వాలి, కర్సర్ అక్కడే పెట్టాలి, 10 డిస్టెన్స్ అవ్వండి, నా రేడియస్ అవ్వండి. నా డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి, లైక్ వాళ్ళ ట్రాకింగ్ ఆ డైరెక్షన్లో మనం డిస్టెన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. వీ కెన్
specify distance while tracking. దీన్ని ఓ స్నాప్ F3 F11 కలిపి వర్కౌట్ అవుతాయండి. ఓకేనా? F1 అంటే హెల్ప్, F2 కమాండ్ హిస్టరీ, F3 ఓ స్నాప్, F4 F5 F6 3D. దిస్ ఈజ్ ఆర్ 3D. ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా చూద్దాం. 3Dలో వర్కౌట్ అవుతూ ఉంటాయి ఫర్ 3D యూసేజ్. ఓకేనా? రైట్ నో అవసరం లేదు. F11 అంటే ఓ స్నాప్ ట్రాకింగ్. F7 అంటే గ్రిడ్ ఆన్ గ్రిడ్ ఆఫ్. గ్రిడ్ ఆన్ గ్రిడ్ ఆఫ్. F7 గ్రిడ్ ఆన్ గ్రిడ్ ఆఫ్. గ్రిడ్ ఆన్ గ్రిడ్ ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తాం. అదే ఇప్పుడు ఈ గ్రిడ్ లైన్ని కస్టమైజ్ చేయాలి అన్నప్పుడు యాక్చువల్గా మనం ఒక ఆబ్జెక్ట్ డ్రా చేస్తున్నాము. ఒక ఎల్ ఎంటర్ కొట్టి ఆర్థో ఆన్ చేసుకుని 100 ఎంటర్ కొట్టా. ఆర్థో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇలా జూమ్ చేస్తే గ్రిడ్ లైన్స్ వస్తూనే ఉన్నాయి చూసారా? ఇలా గ్రిడ్ లైన్స్ రాకుండా ఫిక్స్డ్ గ్రిడ్ లైన్ రావాలి అంటే ఈ గ్రిడ్ లైన్ స్పేసింగ్ మనం మేనేజ్ చేసుకోవచ్చు, ఎక్కువ గ్రిడ్ లైన్ కనబడకుండా. అంతే. డిఎస్ డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్లో ఫస్ట్ వన్ గ్రిడ్ ఉంది. మన లిమిట్స్ చెప్పినప్పుడు డిస్ప్లే గ్రిడ్ బియాండ్ లిమిట్స్ ఆఫ్ చేసాం కదా. ఇక్కడ గ్రిడ్ లైన్ ఎక్స్ స్పేసింగ్ మనకి 0.5 ఉంది, వై స్పేసింగ్ 0.5 ఉంది. సో మనం ఇప్పుడు వాల్యూస్ ఎంతెంత ఇస్తున్నామంటే 100, 200, 300 ఇస్తున్నాం. అప్పుడు గ్రిడ్ స్పేసింగ్ ఒక 10 ఇవ్వండి చాలు, ఎక్కువ గ్రిడ్ లైన్స్ కనబడవు. ఎక్స్ స్పేసింగ్ 10, వై స్పేసింగ్ 10 ఇచ్చాను. మేజర్ లైన్ అనేది ఎవ్రీ 5 గ్రిడ్ లైన్స్. అంటే ఇక థిక్ లైన్స్ని మేజర్ లైన్స్ అంటాం, థిన్ లైన్స్ని మైనర్ లైన్స్ అంటాం. 5 మైనర్ లైన్స్కి ఒక మేజర్ లైన్. మేజర్ లైన్ ఎవ్రీ 5 మైనర్ లైన్స్ అనమాట. అప్పుడు మేజర్ లైన్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఎక్స్ స్పేసింగ్ 10 ఇచ్చాను, 10 × 5 ఎంత అవుతుంది? 50. ఓకే, నా చూడండి ఎలా అంటారు కొట్టండి. అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది? కర్సర్ పక్కన చూడండి, 50 ఉందా? 49 పాయింట్ అని. ఇది 50 డిస్టెన్స్ అప్రాక్సిమేట్గా, అలా అప్రాక్సిమేట్గా. ఇలా గ్రిడ్ని ఎక్కువ గ్రిడ్ లైన్స్ కనిపించకుండా మనం డ్రాయింగ్ బట్టి గ్రిడ్ లైన్స్ సైజ్ పెంచుకోవచ్చు. మీరు మిల్లీమీటర్స్ చేస్తున్నారు, మిల్లీమీటర్ వాల్యూస్ ఎందులో ఉంటాయి? థౌజండ్స్లో ఉంటాయి. మీరు ఎంత జూమ్ చేసినా గ్రిడ్ లైన్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రిడ్ స్పేసింగ్ కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ స్పేసింగ్, వై స్పేసింగ్, మేజర్ లైన్ అంటే ఆ మేజర్ లైన్కి ఎన్ని మైనర్ లైన్స్ కావాలో స్పెసిఫై చేయాలి. అప్పుడు మేజర్ లైన్కి ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ చేస్తే టోటల్ డిస్టెన్స్ అనమాట. ఇక్కడ మీకు గ్రిడ్ స్పేసింగ్ పైన గ్రిడ్ స్టైల్ కూడా ఉంటుందండి. మనకి గ్రిడ్ స్టైల్ అంటే ఇలా లైక్ ఎక్స్వై లైన్స్ ఉంటే ఆర్ఎల్స్ 2D మోడల్స్ గ్రిడ్ లైన్, డాటెడ్ గ్రిడ్ లైన్ ఉంది కదా, డాటెడ్ గ్రిడ్ లైన్ 2D మోడల్ స్పేస్లో ఆన్ చేయండి, మీకు డాట్స్ వస్తాయి. ఇలా డాట్స్ కావాలంటే డాట్స్, ఎక్స్వై లైన్స్ కావాలంటే డాట్స్ ఆఫ్ చేయండి. డాట్స్ ఆఫ్ చేస్తే ఎక్స్వై లైన్స్ వస్తాయి, డాట్స్ ఆన్ చేస్తే డాట్స్ వస్తాయి. దీన్ని ఏమంటాం అంటే గ్రిడ్స్ అంటాం. టు టర్న్ ఆన్, టర్న్ ఆఫ్ గ్రిడ్. ఓకేనా అండి? బట్ ఇది 0, ఇప్పుడు మనకి ఇది 0,0 అండి. ఇది ఎంత? 50,50. నేను ఇక్కడ కోఆర్డినేట్స్ని ఆన్ చేసుకున్నాను. కర్సర్ చూడండి, అప్రాక్సిమేట్గా 5, 5, 5, 5, 5, 50, 5, 5, 5, 5, 5, 50. సో ఇది 50,50. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ కావాలి. ఎల్ ఎంటర్ కొట్టి ఎగ్జాక్ట్గా ఇక్కడ క్లిక్ చేయగలుగుతున్నా గ్రిడ్ మీద. చూడండి, డిడ్ ఐ ప్రెస్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద గ్రిడ్? లేదు కదండి. ఎస్, ఇలా ఎగ్జాక్ట్గా గ్రిడ్ యూజ్ చేసుకుని డ్రా చేయాలి అన్నప్పుడు మనకి F9 స్నాప్. ఓ స్నాప్ అంటే ఆబ్జెక్ట్ని స్నాప్ చేయడానికి యూజ్ చేస్తాం. స్నాప్ అంటే గ్రిడ్ని స్నాప్ చేయడానికి యూజ్ చేస్తాం. F7 గ్రిడ్ ఆన్ అండ్ ఆఫ్. Go to drafting settings to customize grid spacing and style. Behavior already మనం డిస్కస్ చేసాం కదా, customize and spacing. You can go to బిహేవియర్ మీన్స్ లిమిట్ సెటప్, సెషన్ 5 లిమిట్ సెటప్ చూడండి. అక్కడ మీకు గ్రిడ్ బిహేవియర్లో గ్రిడ్ ఎలా కంట్రోల్ చేయాలి చూపించాను. F7 గో టు డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ టు కస్టమైజ్ గ్రిడ్ స్పేసింగ్ అండ్ స్టైల్. యా, నెక్స్ట్ వన్ F9 అండి. F9 అంటే స్నాప్ మోడ్ ఆన్ అండ్ ఆఫ్. స్నాప్లో మనకి 2 టైప్స్ ఆఫ్ స్నాప్స్ ఉంటాయండి. వన్ ఈజ్
rectangular snap. Second one is polar snap. DS center కొట్టండి. స్నాప్లో గ్రిడ్ స్నాప్, పోలార్ స్నాప్. గ్రిడ్లో రెక్టాంగులర్ అండ్ ఐసోమెట్రిక్. ఐఎమ్ సారీ, grid snap, polar snap. In grid we have how many times and rectangle snap and isometric snap. స్నాప్ ఆన్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి రెక్టాంగిల్ స్నాప్ అంటే ఎవ్రీ ఎక్స్వే డిస్టెన్స్ని మనని స్నాప్ చేస్తుంది. ఐసోమెట్రిక్ స్నాప్ అంటే ఐసోమెట్రిక్ డ్రాఫ్టింగ్ F5. మనం 2D చూస్తున్నాం కదండి, F5 ఐసోమెట్రిక్. 3D తర్వాత డిస్కస్ చేస్తాం దాన్ని. సో గ్రిడ్ యూజ్ చేసి డ్రా చేయాలి అన్నప్పుడు రెక్టాంగిల్ స్నాప్ యూజ్ చేస్తాం. 2D ఎప్పుడు రెక్టాంగిల్ స్నాప్, ఐసోమెట్రిక్ ఎప్పుడు ఐసోమెట్రిక్ స్నాప్ ఉంటుంది. రెక్టాంగిల్ స్నాప్లో ఎంత డిస్టెన్స్ స్నాప్ చేయాలి గ్రిడ్లో, మనకి గ్రిడ్ స్పేసింగ్ 10 ఇచ్చా, నాకు 10 డిస్టెన్స్నే స్నాప్ చేయాలంటే ఇక్కడ వాల్యూ కూడా 10 ఇవ్వండి. గ్రిడ్లో ఎవ్రీ 10 డిస్టెన్స్ని ఇది స్నాప్ చేస్తుంది అనమాట. ఓకే, నా ఇప్పుడు ఎల్ ఎంటర్ కొట్టండి. కర్సర్ చూడండి, F9 ఆన్ చేయగానే కర్సర్ అనేది ఫిక్స్ అయిపోయిందా, ఎస్కేప్. DLI ఎంటర్ ఫ్రీ. అది F9 ఆన్ చేస్తే గ్రిడ్కి కర్సర్ అనేది స్నాప్ అవుతుంది, ఫ్రీ మూమెంట్ ఉండదు అనమాట. ఎప్పుడైతే కమెంట్స్ యూజ్ చేసినా కర్సర్ అనేది గ్రిడ్కి స్నాప్ అవుతుందో F9 ఆన్లో ఉంది అర్థం. గ్రిడ్ యూజ్ చేసుకుని డ్రా చేయాలి అన్నప్పుడు యూజ్ చేస్తామండి. ఇది 50,50 150 ఇలా ఎల్ ఎంటర్ కొట్టాం. ఇక్కడ నుంచి లైక్ దిస్ ఇలా గ్రిడ్ యూజ్ చేసి డ్రా చేయాలి. ఇక గ్రిడ్ అంటే డిస్టెన్స్ స్నాప్ చేస్తుంది 50 కదా, డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్లో 10 కదా, 10 కాకుండా 5 ఇచ్చాను, 5 ఇచ్చాను. నా ఎల్ ఎంటర్ కొట్టండి. ఇలా ఏ డిస్టెన్స్ స్నాప్ చేయాలో మీరు స్నాప్ వాల్యూ అనేది లోపల స్పెసిఫై చేయాలన్నమాట డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్లో. అది రెక్టాంగులర్ స్నాప్. అది F10 పోలార్ స్నాప్ ట్రాకింగ్ చేయడానికి పోలార్ స్నాప్ అనమాట. F11ని F7ని ట్రాక్ చేస్తే రెక్టాంగిల్ స్నాప్ అంటాం, గ్రిడ్ స్నాప్ చేస్తే. పోలార్ యాంగిల్లో స్నాప్ చేస్తే పోలార్ స్నాప్ అంటాం. సో యాంగిల్ ఎంత డిస్టెన్స్ కావాలో ఇక్కడ పోలార్ డిస్టెన్స్ అవ్వాలి. రెక్టాంగిల్ ఎంత డిస్టెన్స్ కావాలో ఇక్కడ స్నాప్ ఎక్స్ డైరెక్షన్లో ఎక్స్ డిస్టెన్స్, వై డైరెక్షన్లో వై డిస్టెన్స్. ఇక్కడ నేను X 10 ఇచ్చాను అనుకోండి, వై కూడా 10 అయిపోతుంది చూడండి. అది లేదు, ఎక్స్ డైరెక్షన్లో డిఫరెంట్ డిస్టెన్స్, వై డైరెక్షన్లో డిఫరెంట్ డిస్టెన్స్ కావాలంటే ఈ ఈక్వల్ స్పేసింగ్ ఆఫ్ చేయండి. ఇక్కడ 5 ఇవ్వండి, ఇక్కడ 10 ఇవ్వండి. ఇప్పుడు ఓకే చేయండి, ఎల్ ఎంటర్. చూడండి, ఎక్స్లో 10, వైలో 5, బట్ ఎక్స్లో మాత్రం 10 అవుతుంది, వైలో మాత్రం 5 అవుతుంది. ఎక్స్లో 10 5 5 లైక్ దిస్. చూసారా, వై డిస్టెన్స్లో మనకి 5 అయింది, ఎక్స్ డిస్టెన్స్లో మనకి 10 అయింది, వై డిస్టెన్స్లో మాత్రం 5 స్నాప్ అవుతుంది. అలా 2 డిఫరెంట్ స్నాప్ వాల్యూస్ కావాలంటే ఇక్కడ ఈక్వల్ ఎక్స్ వై స్పేసింగ్ని ఆఫ్ చేసుకుని ఎక్స్ స్పేసింగ్లో ఎంత స్నాప్ అవ్వాలి, వై స్పేసింగ్లో ఎంత స్నాప్ అవ్వాలి స్పెసిఫై చేస్తాం. అది గ్రిడ్ని స్నాప్ చేయాలంటే గ్రిడ్ స్నాప్లో రెక్టాంగిల్ పెట్టుకుంటాం, యాంగిల్ స్నాప్ చేయాలంటే పోలార్ స్నాప్లో పోలార్ స్నాప్ పెట్టుకుంటాం. అంటే F9 F10 కలిపి వర్కౌట్ అవుతుంది. సో దిస్ ఇస్ యువర్ F9. F7లో గ్రిడ్ స్నాప్ టు స్నాప్ ఎవ్రీ గ్రిడ్ వాల్యూస్. ఐసోమెట్రిక్ ఫర్ ఐసోమెట్రిక్ డ్రాఫ్టింగ్. ఐసోమెట్రిక్లో తర్వాత చూద్దాం. పోలార్ స్నాప్ అంటే టు స్నాప్ ఇన్ పోలార్ యాంగిల్స్. పోలార్ యాంగిల్ స్నాప్ చేయాలి అన్నప్పుడు ఇది వచ్చేస్తామండి. F9 స్నాప్, F7 గ్రిడ్, F9 స్నాప్. పోలార్ ట్రాకింగ్ అంటే యాంగిల్స్ ట్రాక్ చేయడం కోసం పోలార్ ట్రాకింగ్ యూజ్ చేస్తామండి.
F9 పోలార్ ట్రాకింగ్. సో మనకి ఎప్పుడైనా యాంగిల్స్ ట్రాక్ చేయాలి అన్నప్పుడు నిన్న పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ డిస్కస్ చేసాం కదా, ప్రతిసారి ఫార్ములా ఇవ్వకుండా మీరు ఎప్పుడైతే యాంగిల్ ఇవ్వాలనుకుంటున్నారో అప్పుడు మనం పోలార్ ట్రాకింగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఎస్టర్డే క్లాస్లో వీ హ్యావ్ డిస్కస్డ్ వన్ ఆబ్జెక్ట్ అండి. ఈ ఆబ్జెక్ట్ డ్రా చేయాలి. ఈ ఆబ్జెక్ట్ డ్రా చేయడానికి మీకు కావాల్సిన యాంగిల్స్ ఏమొచ్చాయి? 60 ఇంక్రిమెంట్ వచ్చింది. 60, 120, 150, 180, 240, 300 టోటల్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయంటే ఈ ఆబ్జెక్ట్స్ డ్రా చేయడానికి మనకు వచ్చిన యాంగిల్స్ గుర్తున్నాయి కదండి. ఏమేమి వచ్చాయి? 0, 60, 120, 180, 240, 300. ఈ యాంగిల్స్ అని మనం ఒకటి స్పెసిఫై చేసాం, అవునా? ఇక్కడ స్పెసిఫై చేసాం <0, <60 అని. ముందు ఇలా యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఫార్ములా ఇవ్వకుండా ఈ యాంగిల్స్లో కామన్ యాంగిల్ ఎంత ఉంది? 10 ఇంక్రిమెంట్లో అన్నీ వచ్చాయి కదా, 30 ఇంక్రిమెంట్లో అన్నీ వస్తున్నాయి కదా. ఇలా ఇప్పుడు డిఎస్ ఎంటర్ కొడితే మనకి గ్రిడ్ పక్కన పోలార్ ట్రాకింగ్ ఉంటుంది. పోలార్ ట్రాకింగ్లో మీకు 2 యాంగిల్స్ ఉంటాయండి, ఇంక్రిమెంట్ యాంగిల్, ఎడిషనల్ యాంగిల్. ఇంక్రిమెంట్ యాంగిల్ అంటే ద కామన్ యాంగిల్ బిట్వీన్ ఆల్ యాంగిల్స్ని ఇంక్రిమెంట్ యాంగిల్ అంటాం. ఇప్పుడు వీటన్నిటిలో కామన్ యాంగిల్ ఏముంది? ఈ యాంగిల్స్లో 90లో అవన్నీ వస్తాయా? 90 కామన్ యాంగిల్లో 60 రాదు, 120 రాదు కదా. ఓకే. 45 డిగ్రీస్ కామన్ యాంగిల్లో ఇవన్నీ ఉంటాయా? 45 అంటే రాదు, 60 రాదు కదా, 45 ఇంక్రిమెంట్ అంటే. 30 ఇంక్రిమెంట్లో ఇవన్నీ వస్తాయా? 30, 60, 90, 120, 150, 180, 210, 240 అసలు ఇవన్నీ వస్తాయి. ఎక్స్ట్రాగా 30 వస్తుంది, 150 వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి. బట్ నో ప్రాబ్లం. సో ఇలా మనకి ఇంక్రిమెంట్ యాంగిల్ ప్రీ డిఫైన్ అనమాట, మనకు నచ్చింది ఇవ్వలేము, ఇక్కడ ఉన్న వాటినే యూజ్ చేసుకోగలం. ఓకేనా అండి? సో నేను 30 ఇంక్రిమెంట్ యాంగిల్ పెట్టుకున్నాను, పోలార్ ట్రాకింగ్ ఆన్ చేశాను, ఓకే చేశాను. నా ఎల్ఎల్టర్ కొట్టి F9 ఆఫ్ చేసుకోండి, F9 ఆఫ్. ఇలా పాయింట్ ఇచ్చాను చూడండి. ఎవ్రీ 30 డిగ్రీస్కి మీకు ఒక ట్రాకింగ్ లైన్ వస్తుంది. సో వాట్ ఈస్ ద ట్రాకింగ్ యాంగిల్ వి స్పెసిఫై ఇన్ ద డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్ పోలార్ ట్రాకింగ్. ఇక్కడ ఏదైతే ఇంక్రిమెంట్ యాంగిల్ ఇచ్చామో ఆ ఇంక్రిమెంట్ యాంగిల్కి మీకు ఒక పోలార్ వెక్టార్ వస్తుందండి. ఏమొస్తుంది? పోలార్ వెక్టర్. ఓపీ ఎంటర్ కొట్టి ఇక్కడ డ్రాఫ్టింగ్లో పోలార్ వెక్టర్ ఆఫ్లో ఉందనుకోండి, చూడండి పోలార్ మార్కింగ్ చూసాం కదా రైట్ సైడ్లో, పోలార్ ట్రాకింగ్ ఆఫ్లో ఉందనుకోండి, ఎంటర్ కొడితే మీకు ఆ వెక్టార్ రాదు, ఓన్లీ టెక్స్టే వస్తుంది. అదే ఇక్కడ పోలార్ ఆప్షన్స్లో ఇది డిస్ప్లే టూల్ టిప్ ఇది కూడా ఆఫ్ చేస్తే టెక్స్ట్ కూడా రాదు. టూల్ టిప్ అంటే గైడ్ అనమాట, పక్కన ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్, యాంగిల్స్ ఇలా గైడ్ లైన్స్ చూపిస్తూ ఉంటాయి. స్నాప్ గైడ్ లైన్ టూల్ టిప్, పోలార్ గైడ్ లైన్ టూల్ టిప్ ఇది కూడా ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, అక్కడ మనకి 0 డిగ్రీస్ అక్కడ చెప్తున్న పోలార్ <0 అని ఇలా. సో ఈ డైరెక్షన్ ఎంత కావాలి? సో కర్సర్ అనేది ఆ ట్రాకింగ్ లైన్ స్నాప్ అవుతుంది అనమాట. ఎంత కావాలి డిస్టెన్సు? అన్నీ 30 కదా, ఆల్ డిస్టెన్సెస్ ఆర్ 30. కర్సర్ ట్రాకింగ్ లైన్లో పెట్టి 30 ఎంటర్. ఈ ట్రాకింగ్ లైన్లో పెట్టి 30 కాదు, 60 ట్రాకింగ్ లైన్లో 30 ఎంటర్. మళ్ళీ ఇక్కడ 0 వచ్చింది, 30 వచ్చింది, ప్రతి పాయింట్ దగ్గర 360 డిగ్రీస్ యాంగిల్ వస్తుంది. మీకు ఎంత కావాలి? 120, 30 ఎంటర్. మళ్ళీ ఇక్కడ మనకి 0 కావాలి, 180 కావాలి, 180, 30 ఎంటర్. ఇలా కర్సర్ ఈ ట్రాకింగ్ లైన్లో పెట్టి 30 అని టైప్ చేసి ఇలా క్లోజ్ చేయాలి. 30 లైక్ దిస్ అండి. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆబ్జెక్ట్ మీకోసం డ్రా చేస్తాను ఇది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ డ్రా చేయాలంటే యాంగిల్స్ ఏం కావాలి? ప్రాక్టీస్ చేశారండి? ఇక్కడ యాంగిల్ ఎంత? 0. ఇలా వెళ్తుందంటే 30 డిగ్రీస్ ఇంక్రిమెంట్లో ఉంది కాబట్టి 30, 150, 30, 150. ఇక్కడ యాంగిల్స్ ఏమొస్తాయంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఐ మీన్ స్పెసిఫైయింగ్ డైరెక్ట్లీ. ఈ ఆబ్జెక్ట్కి ఉన్న యాంగిల్స్ వచ్చేసరికి 0 ఉంటుంది, 30 ఉంటుంది, 150 ఉంటుంది, బ్యాక్ 180, డౌన్ 270, 180, 270 ఈ యాంగిల్స్ ఉంటాయి. ఈ యాంగిల్స్ వస్తే ఈ ఆబ్జెక్ట్ మొత్తం అయిపోద్ది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో మీకు కామన్ యాంగిల్ ఏముందండి? 90 ఇంక్రిమెంట్లు ఇవన్నీ వస్తాయా? 90, 9 2 9 2 18, 270, 90 ఇంక్రిమెంట్లు ఇవన్నీ వస్తాయి. 45లో
ఇది రాదు. మళ్ళీ 30 పెట్టాలి, ఎక్కువ యాంగిల్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంక్రిమెంట్ యాంగిల్ 90 ఇస్తాను. 90లో ఏమొస్తుంది, 0 వస్తుంది, 180 వస్తుంది, 270 వస్తుంది. ఈ 30, 50ని ఎడిషనల్ యాంగిల్స్లో స్పెసిఫై చేస్తాను. డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్లో ఇంక్రిమెంట్ యాంగిల్ మనం 90 పెట్టుకొని ఎడిషనల్ యాంగిల్స్లో న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ 30, 150. అపార్ట్ ఫ్రమ్ కామన్ యాంగిల్ ఏమైనా ఎడిషనల్ యాంగిల్స్ ఉంటే ఎడిషనల్ యాంగిల్స్ ఇవ్వండి. ఇవి కనిపించాలంటే ఆన్ చేయండి, వద్దు అనుకుంటే ఆఫ్ చేయండి. డిలీట్ చేయాల్సిన పనిలే. వద్దు డిలీట్ చేయాలంటే డిలీట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఎంటర్ కొట్టాను, 0 వచ్చింది, 90 మధ్యలో ఇంకెక్కడ రావు, 180 ఇంకెక్కడ రావు, 270 ఇంకెక్కడ రావు, 0. అపార్ట్ ఫ్రమ్ 0, 90, 180, 270 ఇక్కడ ఒక ట్రాకింగ్ లైన్ కనిపిస్తుంది 150, ఇక్కడ ఒక ట్రాకింగ్ లైన్ కనిపిస్తుంది 30. ఇలా అనమాట. సో డిస్టెన్స్లు ఎంత ఉన్నాయి, 40 ఉంది, ఇవన్నీ 10. ఎంత, 10 అనమాట. ఈ ట్రాకింగ్ లైన్ 40, ఇక్కడ నుంచి 30 degreesలో 10 అంటారు, 150లో 10 అంటారు, 30లో 10 అంటారు, ఇదంతా 10 అంటారు. ఇప్పుడు ఈ ట్రాకింగ్ లైన్లో ఎంత డిస్టెన్స్ స్నాప్ అవుతుందండి, 10 డిస్టెన్సే కదా. ఇప్పుడు నేను డ్రాఫ్టింగ్ సెట్టింగ్స్లో ఈ యాంగిల్స్ ఇచ్చిన తర్వాత స్నాప్లో పోలార్ స్నాప్ ఆన్ చేసుకుని పోలార్ డిస్టెన్స్ 10 ఇస్తాను. వాల్యూ కూడా ఇవ్వాల్సిన పనిలే. కర్సర్ అనేది ఈ డిస్టెన్స్కి స్నాప్ అయిపోద్ది గ్రిడ్ లాగా. ఎంటర్ కొట్టి ఇక్కడ క్లిక్ చేసా, F9 ఆన్ చేశాను. చూడండి అక్కడ మీకు స్నాప్ వచ్చిందా, 10, 10, 10 వస్తుందా. క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ చేయడం, వాల్యూ కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఇలా క్లిక్ చేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నాకు ఎంత కావాలి, 40 కావాలి. ఇప్పుడు నాకు ఎంత కావాలి, 20 కావాలి. ఇప్పుడు నాకు ఎంత కావాలంటే 40 - 10 30 కావాలి. ఇప్పుడు నాకు 5 కావాలి. డైరెక్ట్ నుంచి 5 అని టైప్ చేయండి, డిస్టెన్స్ ఇచ్చే మాన్యువల్గా ఇవ్వండి. ఇక్కడ నాకు 15 ఎంటర్ కొట్టండి, ఇలా క్లిక్ చేయండి. చూసారా, వితౌట్ వాల్యూ, ఓన్లీ 10 ఇచ్చాను, 15 ఇచ్చాను, అంతే. 5, 15 ఇంకేమీ ఇవ్వలేదు. ఇలా ఎప్పుడైనా పోలార్ యాంగిల్లో డిస్టెన్స్ స్నాప్ చేయాలంటే పోలార్ స్నాప్ యూజ్ చేస్తామండి. సో పోలార్ ట్రాకింగ్లో మనకి 2 యాంగిల్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇంక్రిమెంట్ యాంగిల్, అనదర్ వన్ ఈజ్ కామన్ ఎడిషనల్ యాంగిల్. ఇంక్రిమెంట్ యాంగిల్, additional angles. The common angle between all angles increment angle అంటాం. అపార్ట్ ఫ్రమ్ కామన్ యాంగిల్ ఏమైనా అదర్ యాంగిల్స్ ఉంటే ఎడిషనల్ యాంగిల్స్ అంటాం. ఓకేనా, బేస్డ్ ఆన్ మిచ్చే డయాగ్రామ్ బట్టి ఏది కామన్ యాంగిల్ ఏది ఎడిషనల్ యాంగిల్ చెప్పాలి. 30 degrees ఇస్తే ఎక్కువ యాంగిల్స్ చూపిస్తారు. 90 ఇచ్చామనుకోండి 180, 270, 0 వస్తాయి. ఈ రెండింటికి ఎడిషనల్ యాంగిల్స్ చూస్తాం. ఎక్కువ ట్రాకింగ్ వెక్టార్ లైన్స్ కనబడవు అనమాట డ్రాయింగ్లో. వెన్ యూజింగ్ కమెంట్స్, వైల్ యూజింగ్ కమెంట్స్ యూజ్ చేసినప్పుడు మాత్రమే వస్తాయి ఇవన్నీ. అదర్వైజ్ కర్సర్ అనేది చూడండి ఫ్రీగా ఉంది కదా, ఎల్లంటర్ కొట్టినప్పుడే మనకి ఇలాంటివన్నీ వస్తాయి. F9 ఆఫ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఆర్థో. ఇంకోసారి రివైండ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రేపు కామెంట్ పెట్టండి, వీ విల్ డిస్కస్. ఐ విల్ రిపీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. ఆర్థో, F8 అంటే ఆర్థో అంటాం. ఆర్థో అంటే మనకి 90 degrees అనమాట. నార్మల్గా మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో వీ హ్యావ్ ఏ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటాం. ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటే ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, టాప్, బాటము. ఈ వ్యూస్ని ఏమంటామంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటాం. ఓకేనా, 90 degrees వ్యూస్, సింపుల్గా చెప్పాలంటే 90 degrees వ్యూస్. ఇప్పుడు మన కర్సర్ ఇక్కడ ఫ్రీగా మూవ్ అవుతుంది కదండి, ఎంటర్ కొట్టగానే ఫ్రీగా మూవ్ అవుతుంది కదా. అదే ఆర్థో ఆన్ చేయగానే, F8 ఆన్ చేయగానే కర్సర్ అనేది 90 degreesకి లాక్ అయిపోతుంది. ఫ్రీగా మూవ్ అయితే మనకి కర్సర్ దగ్గర వాల్యూ లేదు. ఆర్థో ఆన్ చేయగానే కర్సర్ దగ్గర ఒక వాల్యూ వస్తుంది చూసారా, 50 లైక్ దిస్. సో జస్ట్ ఆర్థో ఆన్ చేసుకుని డైరెక్షన్ ఇచ్చి ఎంత డిస్టెన్స్ కావాలి, 10 అంటారు, 10 అంటారు. డైరెక్షన్ ఇవ్వండి, డిస్టెన్స్ 50 అంటారు, 20 అంటారు. ఇలా క్లిక్ చేయండి, ఇలా క్లిక్ చేయండి. ఇలా అన్నీ కలిపి యూజ్ చేసుకోవాలి. అంటే లాస్ట్ క్లాస్లో మనం కోఆర్డినేట్ సిస్టమ్ చూసాం కదండి. ఇలా థర్డ్ మెథడ్ ఏంటంటే కోఆర్డినేట్ సిస్టంలో డైరెక్ట్ లైన్ మెథడ్. డైరెక్ట్ లైన్ మెథడ్ అంటే డైరెక్ట్గా ఫంక్షన్కి యూజ్ చేసి ఆపరేట్ చేయడాన్ని డైరెక్ట్ లైన్ మెథడ్ అంటాం.
ఓకేనా, మనం డిస్కస్ చేస్తుంది డైరెక్ట్ లైన్ మెథడ్. డ్రా కమెంట్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఫంక్షన్ కీస్. సో ఇవన్నీ యూజ్ చేయాలంటే మీకు ఈ ఫంక్షన్ కీస్ అన్నీ నీట్గా అలవాటు అయి ఉండాలి, బాగా అలవాటు అవ్వాలండి. ఈ ఫంక్షన్ కీస్, డ్రా కమెంట్స్, మోడిఫై కమెంట్స్ వస్తే దెన్ యు ఆర్ ద ప్రొఫెషనల్ డ్రాఫ్ట్ మ్యాన్ అండి. మీకు వస్తే మాత్రం అంతవరకు మీ డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలండి. F8 అంటే ఆర్థో ఆన్ అండ్ ఆఫ్. వాట్ ఈజ్ ఆర్థో అంటే ఇట్ మేక్స్ కర్సర్ constrained to 90 degrees while using కమెంట్స్. కమెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు కర్సర్ అనేది 90 degreesకి లాక్ అయిపోతుంది. కమెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు లైన్ కమెంట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది, CO కాపీ కొట్టి అరే కొట్టి 10 times అరే చేసా. ఇప్పుడు చూడండి కర్సర్ ఆర్థో ఆఫ్ చేసా అనుకో ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇలా పక్క పక్కన పెట్టగలమా? లేదు. స్ట్రైట్గా కాపీ చేయగలమా? లేదు. ఆర్థో ఆన్ చేయండి, కాపీ నీట్గా చేసుకుంటాం ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక మనకి ఆబ్జెక్ట్ ఉంది, ఈ మొత్తాన్ని ఈ ఆబ్జెక్ట్కి మిర్రర్ చేయాలి. MI ఎంటర్, ఈ మిడ్ పాయింట్ నుంచి మిర్రర్ చేస్తున్నా. ఆర్థో ఆన్ చేసుకుంటే పర్పెండిక్యులర్ మిర్రర్ అయిందా? ఆర్థో ఆఫ్ చేస్తే ఎగ్జాక్ట్గా మిర్రర్ చేయగలమా? అలా. ఆర్థో అంటే ఏంటంటే కర్సర్ అనేది పర్పెండిక్యులర్గా లాక్ అయిపోతుంది వైల్ యూజింగ్ కమెంట్స్ అన్నమాట. కమెంట్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా అంతే. ఒకేసారి డ్రా చేయాలంటే ఈ రెండు డ్రా చేయండి. CO కాపీ, ఏ ఎంటర్ అరే, 5 times అరే. ఇలా మనం మొత్తం ఇవ్వచ్చు ఒకేసారి. ఫర్దర్గా డీటెయిల్గా తర్వాత చూద్దాం. ఆర్థో ఇక్కడ మనకి ఏంటంటే ఆర్థో పోలార్ ట్రాకింగ్ యాంటీగా ఉంటాయండి. ఎలా ఉంటే యాంటీ. ఇది ఆన్ చేస్తే అది ఆఫ్ అవుతుంది, అది ఆన్ చేస్తే ఇది ఆఫ్ అవుతుంది. తెలుసా విషయం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్రిడ్లో ఇది ఆర్థో, ఇది పోలార్ ట్రాకింగ్. ఇది ఆన్ చేశాను, ఆర్థో ఆన్లో ఉంది. ఇప్పుడు పోలార్ ట్రాకింగ్ ఆన్ చేయగానే ఇది ఆఫ్ అయిపోయింది చూసారా? ఇది ఆన్ చేయగానే ఇది ఆఫ్ అయిపోయింది చూసారా? ఇది ఆన్ చేయగానే ఇది ఆఫ్ అయింది, ఇది ఆన్ చేయగానే ఇది. సో లైన్ ఫ్రీగా మూవ్ అవ్వాలంటే పోలార్ ట్రాకింగ్ పెట్టుకుని యాంగిల్స్ ఇస్తామండి. లైన్ కన్స్టెంట్ అవ్వాలంటే ఆర్థో ఆన్ చేసుకుని ఫార్ములాస్ ఇచ్చుకుంటాం. అదంతా ఫార్ములాస్ ఇచ్చుకుంటాం. ఎస్. ఇప్పుడు నాకు ఈ ఆబ్జెక్ట్ డ్రా చేయాలి. ఈ ఆబ్జెక్ట్ డ్రా చేయాలి. 64 11 11 43 10 గుర్తుంది కదండి. 64 ఎంటర్, పైకి 11 ఎంటర్, ఇది 11 ఎంటర్. ఇక్కడ నుంచి ఇంక్లైన్ లైన్ తెలియదు కాబట్టి 43 ఎంటర్, 10 ఎంటర్. ఎస్కేప్ F8 ఆఫ్ చేసి ఇలా F3తో క్లోజ్ చేయండి. ఈ లైన్ డిలీట్ చేయండి, ఈ లైన్ డిలీట్ చేయండి. L ఎంటర్ కొట్టి ఇక్కడ నుంచి పైకి ఎంత 11, ముందుకి ఎంత F8 11, పైకి ఎంత 43, ముందుకి ఎంత 11 11 కాదండి 10. ఇలా క్లోజ్ చేయండి. ఈ లైన్ డిలీట్ చేయండి, ఈ లైన్ డిలీట్ చేయండి. L ఎంటర్ కొట్టి ఆర్థో ఆన్ చేసుకుని ఓ స్నాప్ ఆన్ చేసుకుని ఇలా క్లిక్ చేయండి. అర్థమైందండి? ఇలా ఓ స్నాప్స్ అన్ని వచ్చి డైరెక్ట్ లైన్ మెథడ్ అండి. ఫార్ములాస్ ఏమీ అవసరం లేదు. F8 F9 యాంటీగా ఉంటాయి, ఆపోజిట్ టు ఈచ్ అదర్. లాస్ట్ ఫంక్షన్కి వచ్చేసరికి F12 డైనమిక్ ఇన్పుట్. డైనమిక్ ఇన్పుట్. వాట్ ఈస్ డైనమిక్ ఇన్పుట్ అంటే ఇట్స్ ఏ సపరేట్ కమాండ్ లైన్ అండి. ఇట్స్ ఏ సపరేట్ కమాండ్ లైన్. ఇట్స్ ఏ సపరేట్ కమాండ్ లైన్. ఓకేనండి. అంటే ఏంటంటే మనకి నార్మల్గా కమెంట్స్ ఏమైనా ఇస్తే కమెంట్స్ ఎక్కడ ఫీల్ అవుతాయండి? కమెంట్ లైన్లో కదా. ఎల్ఎన్ టైప్ చేయగా కమెంట్ లైన్లో అడుగుతుంది. అది F12 ఆన్ చేసుకున్నాం మనకి. ఇక ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఇది డైనమిక్ ఇన్పుట్. ఇప్పుడు ఏం టైప్ చేసినా కర్సర్ అనేది మనకి కర్సర్ దగ్గర, ఆ కమెంట్ అనేది కర్సర్ దగ్గరే వస్తుంది, కమెంట్ లైన్ రాదన్నమాట. అందుకే మనకి ఐ స్ట్రెస్ తగ్గుద్ది. ప్రతిసారి కమెంట్ లైన్ వాల్యూ చూడకుండా ఇప్పుడు L ఎంటర్ కొట్టి ఇక్కడ క్లిక్ చేసా. వాల్యూ ఎంత కావాలి? 50 కావాలి. 50 అని టైప్ చేసా. 50 వాల్యూ ఎక్కడ వచ్చిందండి? ఇక్కడే వచ్చింది చూసారా? కమెంట్ లైన్ దగ్గరే, పైన రాదు. ఇంకా కర్సర్ పక్కనే వస్తుంది, కమెంట్ లైన్లో రాదన్నమాట. డైనమిక్ ఇన్పుట్ అంటే ఇట్స్ ఏ సపరేట్ కమాండ్ లైన్, అంతేనండి. మెయిన్ పర్పస్ అది. సో 100 ఎంటర్, ఇలా పైకి 50 ఎంటర్. కర్సర్ అనేది చూడండి అక్కడే వస్తుంది అనమాట. C ఎంటర్.
ఇప్పుడు మనకి కర్సర్ షార్ట్ కట్స్ ఉంటాయండి. రెక్టాంగిల్ కమాండ్ ఇచ్చినప్పుడు ఇలాగా 100 అని టైప్ చేసి ట్యాబ్ కొడితే విడ్త్ 50, ట్యాబ్ టు స్పెసిఫై లెంత్ ఆర్ విడ్త్ ట్యాబ్కి యూజ్ చేసుకుని ఆపరేట్ చేసుకోవచ్చు. ఎంటర్. ఫస్ట్ కార్నర్ 50 ట్యాబ్ 50 ఎంటర్. ఫస్ట్ కార్నర్ 75 ట్యాబ్ 50 ఎంటర్. ఇలా ఒకేసారి మనం ఇవ్వచ్చు. అదే లైన్ కమాండ్లో F8 45 ట్యాబ్ ఇస్తే యాంగిల్ 45, ఫస్ట్ ట్యాబ్ వాల్యూ, సెకండ్ ట్యాబ్ యాంగిల్ అనమాట. ఎంటర్. ఈ లైన్ డిస్టెన్స్ ఎంత 45, ఈ లైన్ యాంగిల్ ఎంత 45. మీ పోలార్ ట్రాకింగ్ కూడా అవసరం లేదండి, డైరెక్ట్గా మీకు యాంగిల్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు నాకు 100 డిస్టెన్స్ లైన్ 60 డిగ్రీస్తో రావాలి. ఎల్ఎంటర్ కొట్టని ఆర్దో ఆన్ చేసుకున్నాను, డైనమిక్ ఇన్పుట్ ఆన్ చేసుకున్నాను, సారీ. ఇప్పుడు 100 టైప్ చేసి ట్యాబ్ కొట్టండి. ఇక 38 డిగ్రీస్ కనిపిస్తుంది కదా, 38 ఎడిట్ అవ్వాలంటే ట్యాబ్ కొడితే 38 ఎడిట్ అవుతుంది. ఎంత యాంగిల్ కావాలి 60 ఎంటర్. ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 100. ఈ యాంగిల్ కమాండ్ ఏంటి DAN, లాస్ట్ క్లాస్ మీరు చూస్తే అర్థమవుతుంది. 60. యూజ్ ట్యాబ్కి టు ఆల్టర్ ద వాల్యూస్ అనమాట. యూజ్ ట్యాబ్కి టు ఆల్టర్ వాల్యూస్. డైనమిక్ ఇన్పుట్ అంటే సపరేట్ కమాండ్ లైన్, అండ్ సమ్ కమాండ్స్కి అక్కడ మీకు ఏమంటే టిప్స్ వస్తాయి. ట్యాబ్ కీతో మీరు ఆపరేట్ చేయొచ్చు. ఓకేనా అండి? దీస్ ఆర్ యువర్ ఫంక్షన్ కీస్. F1 help, F2 command history, okay, grid do, ortho, snap, polar tracking, snap tracking, dynamic. సో లాస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి డైనమిక్ ఇన్పుట్ అనేది 180 డిగ్రీస్ రొటేట్ అవుతుందండి, 360 డిగ్రీస్ రొటేట్ కాదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎల్ఎంటర్ కొట్టాను, ఇక్కడ మనకి 0, 90 కర్సర్ యాంగిల్ మారుతుంది. ఇక్కడ 180 డిగ్రీస్ తర్వాత చూడండి అది ఫ్లిప్ అయిపోతుంది, ఇలా ఫ్లిప్ అవుతుంది. అంటే 180 డిగ్రీ 360 డిగ్రీస్ రాదు అంటే అలా కాదండి. ఇప్పుడు మీరు యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్ కదా, కర్సర్ ఇలా పెడితే యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, ఇలా పెడితే యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, ఇలా పెడితే క్లాక్ వైజ్ పాజిటివ్ అయిపోతుంది అనమాట. అలాగా ఇప్పుడు చూడండి, ఇలా పెట్టి 100 ట్యాబ్ 270 ఇచ్చానుకోండి, లైన్ ఎలా వెళ్తుంది, కిందకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ లైన్ క్లిక్ చేసి ఇప్పుడు నేను 50 ట్యాబ్ 120 ఇస్తే ఎక్కడ వస్తుంది, సెకండ్ కోఆర్డినేట్ వస్తుందా, అవునా? అది ఇక్కడే క్లిక్ చేసి కర్సర్ ఇలా పెట్టి 50 ట్యాబ్ 120 ఇస్తే క్లాక్ వైజ్ పాజిటివ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ పాజిటివ్ డైరెక్షన్ అనమాట. ఎల్ఎంటర్ కొట్టి ఇక్కడ చూడండి, కర్సర్ ఎలా పెడితే యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, కర్సర్ ఇలా పెడితే క్లాక్ వైజ్ పాజిటివ్. అదే కర్సర్ ఇలా పెట్టి 50 ట్యాబ్ క్లాక్ వైజ్ రావాలన్నప్పుడు -120 ఇస్తాం. అది ఇలా పెడితే +120. కర్సర్ ఇక్కడ కర్సర్ పొజిషన్ బట్టి డైరెక్షన్ ఉంటుంది. పాజిటివ్ కోఆర్డినేట్లో అవ్వాలంటే కర్సర్ పైన ఉండాలి, 0 to 180 ఉండాలి. నెగిటివ్ క్లాక్ వైజ్ పాజిటివ్ ఉండాలంటే కర్సర్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు 120 ఇస్తే కర్సర్ ఇలా వస్తుంది, ఇప్పుడు 120 ఇస్తే లైన్ ఇలా వెళ్తుంది. బట్ కర్సర్ పైన ప్లేస్ చేసి క్లాక్ వైజ్ వెళ్ళాలంటే మైనస్ వాల్యూ, -90 ఇస్తే డౌన్ క్లాక్ వైజ్. అలా సో డైనమిక్ ఇన్పుట్ అనేది 180 డిగ్రీస్ ఎప్పుడు అంటే లైక్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్ అనేది ఫస్ట్ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్లో కర్సర్ ఉన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, థర్డ్ కోఆర్డినేట్ ఫోర్త్ కోఆర్డినేట్లో కర్సర్ ఉన్నప్పుడు క్లాక్ వైజ్ పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటుంది అనమాట డైనమిక్ ఇన్పుట్. ఇదేమీ స్ట్రగుల్ లేకుండా ఆల్వేస్ యూస్ పోలార్ ఫార్ములాస్, పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ ఆల్వేస్ యూజ్ చేయండి. ఓకేనా? ఫంక్షన్ కీస్లో మీరు మేజర్గా యూజ్ చేసేది ఆర్దో చాలు. ఓస్నాప్ ఎనఫ్, ఓస్నాప్ ట్రాకింగ్ మోర్ దెన్ ఎనఫ్, అంతేనండి, ఇంకేం వద్దు. డైనమిక్ ఇన్పుట్ ఇప్పుడు ఏ రకంగా యూజ్ చేస్తామంటే వాల్యూస్ కోసం కాదు, కర్సర్ అనేది ఫార్ములాస్ కోసం కాదు, వాల్యూ అనేది కర్సర్ దగ్గరే కనిపించాలి, ఐ స్ట్రెస్ తగ్గాలి అన్నప్పుడు మాత్రమే డైనమిక్ ఇన్పుట్. రిమైనింగ్ కేసుకి అవసరం లేదండి. మీరు ఫాస్ట్గా చేయాలి అన్నప్పుడు ఇవి చాలు. ఫార్ములాస్ ఎక్కువ యూజ్ చేస్తే చాలా ఫాస్ట్గా మీరు ఆపరేట్ చేయొచ్చు ఆర్దో అండ్ ఫార్ములాస్. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో,
just give me a like and subscribe. Thank you, and have a nice day.